1971లో అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఫ్లైట్లో చివరి సీట్లో కూర్చున్న వ్యక్తి ముఖం మీద చిరునవ్వుతో ఎయిర్ హోస్టెస్కి ఒక నోట్ని హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆ నోట్లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఆ చిన్న పేపర్ నోట్ యునైటెడ్ స్టేట్స్ మొత్తాన్ని షాక్కి గురిచేసింది. అసలు ఎవరి ప్యాసింజర్ 50 years గడిచినా కూడా అతను చనిపోయాడా లేదా బ్రతికే ఉన్నాడా అని FBI ఎందుకు కన్ఫర్మ్ చేయలేదు, ఎందుకు చేయలేకపోయింది? యునైటెడ్ స్టేట్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ ఏజెన్సీ కూడా ఇప్పటి వరకు ఒక సాలిడ్ ప్రూఫ్ని కూడా గ్యాదర్ చేయలేకపోయింది. అసలు ఏంటి మిస్టరీ? ఎవరి DB కూపర్? రండి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ మిస్టీరియస్ కేస్ November 24, 1971 పోర్ట్లాండ్ ఎయిర్పోర్ట్ లో స్టార్ట్ అయింది. ఒక జెంటిల్ పర్సన్, బిజినెస్ మ్యాన్ లాగా కనిపించే వ్యక్తి పోర్ట్లాండ్ నుంచి సీటల్ కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి 20 minutes ముందు ఫ్లైట్ లోకి ఎక్కి కూర్చున్నాడు. అయితే ఆ కాలంలో యునైటెడ్ స్టేట్స్ లో ఫ్లైట్ ఎక్కడం చాలా ఈజీ. అంటే నా ఉద్దేశం, అప్పట్లో ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ చాలా లిమిటెడ్ గా ఉండేది అండ్ లగేజెస్ ని చెక్ చేయడం, ప్యాసింజర్స్ ఐడెంటిటీస్ ని వెరిఫై చేయడం లాంటివి ఉండేవి కాదు. సో జస్ట్ ఫ్లైట్ టికెట్స్ ని బుక్ చేసుకుంటే చాలు, ఎవరైనా ఫ్లైట్ లో ఎక్కొచ్చు. ఈ ఫ్లైట్ బోయింగ్ 727 ని నార్త్ వెస్ట్ ఓరియంట్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజు ఈ ఫ్లైట్ పోర్ట్లాండ్ నుంచి సీటల్ కి 45 minute జర్నీని చేయాల్సి ఉంది. అయితే కళ్ళకు సన్ గ్లాసెస్ ఇంకా చేతిలో ఒక బ్రీఫ్ కేస్ పట్టుకున్న వ్యక్తి ఫ్లైట్ లో తనకు ప్రిఫర్ చేసిన సీట్ లో కూర్చున్నాడు. ఆ సీట్ ఫ్లైట్ కి మొత్తం బ్యాక్ సైడ్ లో ఉంది. అతను ఒక డ్రింక్ ని ఆర్డర్ చేసి సిగరెట్ పీల్చడం స్టార్ట్ చేశాడు. 1970s లో ఫ్లైట్స్ లో స్మోకింగ్ చేయడానికి పర్మిషన్ ఉండేది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత 2:58 PM వరకు అంతా నార్మల్ గానే ఉంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి అతను ఎయిర్ హోస్టెస్ అయిన ఫ్లోరెన్స్ షాఫ్నర్ ని పిలిచి చిన్న స్మైల్ తో ఆమెకు ఒక పేపర్ నోట్ ని ఇస్తాడు. ఆమె ఆ నోట్ ని అతను క్యాజువల్ గా ఇచ్చి ఉంటాడని అనుకుంది. ఎప్పుడైతే ఆ నోట్ ఓపెన్ చేసిందో అందులో ఉన్న దాన్ని చదివి ఆమె షాక్ అయిపోయింది. అందులో ఐ హ్యావ్ ఎ బాంబ్, సిట్ నెక్స్ట్ టు మీ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ అని రాసుంది. ఫ్లోరెన్స్ వెళ్ళి అతని పక్కన కూర్చుంది. అతను ఆమెకు సూట్ కేస్ ని ఓపెన్ చేసి రెడ్ డైనమైట్ స్టిక్స్ అండ్ డీటోనేటర్ ని చూపించాడు. అప్పుడు ఫ్లోరెన్స్ కి నమ్మకం వచ్చింది, వాళ్ళున్న ఫ్లైట్ హైజాక్ కి గురైందని. కాసేపటి తర్వాత హైజాకర్ తన పేరు డాన్ కూపర్ అని చెప్పాడు అండ్ వాళ్ళతో తన 3 డిమాండ్స్ ఏంటో చెప్పాడు. నెంబర్ 1, $20 billion ఇన్ క్యాష్. నెంబర్ 2, 2 sets ఆఫ్ పారాషూట్స్. నెంబర్ 3, సీటల్ ఎయిర్పోర్ట్ లో రీఫ్యూలింగ్ ట్రక్ రెడీగా ఉండాలి. కూపర్ ఫ్లోరెన్స్ ని ఇండైరెక్ట్ గా బెదిరిస్తాడు, ఏదైనా మిస్టేక్ జరిగితే బాంబ్ పేలిపోతుంది అని. ఎయిర్ క్రాఫ్ట్ లో ఇంకా 35 passengers ఉన్నారు. వాళ్ళకి బ్యాక్ లో జరుగుతున్న హైజాకింగ్ గురించి ఏమీ ఐడియా లేదు. ఫ్లోరెన్స్ కూపర్ డిమాండ్స్ ని కాక్పిట్ కి చెప్పేసి కెప్టెన్ కి సిచ్యువేషన్ గురించి ఇన్ఫార్మ్ చేసింది. ఇంకో ఎయిర్ హోస్టెస్ టీనా మక్లోని కూపర్ కి మరియు కాక్పిట్ కి మధ్య ఇంటర్మీడియరీ లా వర్క్ చేయమని చెప్పారు. ఇది అమెరికన్ హిస్టరీలో ఫస్ట్ ప్లేన్ హైజాకింగ్ ఫర్ ర్యాన్సమ్. ర్యాన్సమ్ అంటే కిడ్నాపర్ లేదా హైజాకర్ డిమాండ్ చేసే మనీ. అథారిటీస్ కి అలాంటి సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి అప్పటికి ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు. ప్యాసింజర్స్ సేఫ్టీ కోసం FBI మరియు లోకల్ అథారిటీస్ కూపర్ డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేయాలని డిసైడ్ చేశారు. వాళ్లకు తెలిసినంత వరకు ర్యాన్సమ్ మనీతో కూపర్ ఎక్కువసేపు తప్పించుకొని తిరగలేడు. ఫ్లైట్ సీటల్ కి 45 minutes లో ల్యాండ్ అయిపోవాలి, కానీ అది 1 గంట కంటే ఎక్కువ టైం వరకు ఎయిర్ లో సర్కిల్ అంటే చక్కర్లు కొడుతూ ఉంది. 35 passengers కి టెక్నికల్ ఇష్యూ వల్ల ల్యాండింగ్ డిలే అవుతుందని చెప్పారు. అప్పటికే అథారిటీస్ $20 billion విత్ సీరియల్ నెంబర్స్ ని నోట్ చేసి పక్కనే ఉన్న స్కై డైవింగ్ క్లబ్ నుంచి 2 పారాషూట్ సెట్స్ ని అరేంజ్ చేశారు. 5:45 PM కి ఫ్లైట్ సీటల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. కూపర్ కి ర్యాన్సమ్ మనీ అండ్ పారాషూట్స్ ఇచ్చారు. అతను చెప్పినట్టుగానే అప్పుడే ప్యాసింజర్స్ అండ్ 2 ఫ్లైట్ అటెండెంట్స్ ని ఫ్లైట్ నుంచి దిగడానికి అలో చేశాడు. కానీ పైలట్స్ అండ్ టీనాని ఫ్లైట్ లోనే ఉండమని చెప్పాడు. రీఫ్యూలింగ్ అయ్యాక ఎయిర్ క్రాఫ్ట్ మళ్ళీ టేక్ ఆఫ్ అయింది. కూపర్ పైలట్ కి చాలా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ల్యాండింగ్ గేర్ డౌన్ లో ఉండాలి, ఆల్టిట్యూడ్ 10,000 feet లో మెయింటైన్ చేయాలి, ఇంకా ఫ్లైట్ స్పీడ్ 320 km/h లో ఉండాలి. ఫ్లైట్ మెక్సికో సిటీ డైరెక్షన్ లో వెళ్ళాలి. ఫ్యూయల్ తక్కువగా ఉంది కాబట్టి పైలట్ ఒక రీఫ్యూలింగ్ స్టాప్ చేయాలని సజెస్ట్ చేశాడు. అంటే ఒక చోట ఆగి ఫ్యూల్ ని మళ్ళీ రీఫ్యూల్ చేయాలని చెప్పాడు. కూపర్ రెనో నెవాడాలో స్టాప్ చేయడానికి అగ్రి అయ్యాడు. అప్పటికే US అథారిటీస్ సైలెంట్ గా ఏమీ ఉండలేదు, వాళ్ళు చేసే ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఫైటర్ జెట్స్ హైజాక్డ్ ప్లేన్ ని ఫాలో చేయడం స్టార్ట్ చేశాయి. కానీ బోయింగ్ 727 చాలా స్లో స్పీడ్ ని మెయింటైన్ చేస్తుంది. సో దానివల్ల జెట్స్ కి ఫాలో చేయడం కష్టమైపోయింది. ఆ ఫ్లైట్ ని కొంత డిస్టెన్స్ నుంచి మానిటర్ చేసి వాటికి మీద చక్కర్లు కొడుతూ ఉన్నారు. ఫ్లైట్ రెనో డైరెక్షన్ లో డార్క్ నైట్ లో వెళ్తుంటే కూపర్ టీనాని కాక్పిట్ లోకి వెళ్ళమని చెప్పాడు.
టీనా కాక్పిట్ డోర్ క్లోజ్ చేస్తున్నప్పుడు కూపర్ తన నడుముకి ఏదో బెల్ట్ లాంటిది టై చేసుకుంటున్నట్టు కనిపించింది. అదే లాస్ట్ టైం కూపర్ని చూడటం. తర్వాత వెంటనే ప్లేన్ యొక్క బ్యాక్ సైడ్ స్టేర్స్ అంటే బ్యాక్ సైడ్ మెట్లు ఓపెన్ అయిన తర్వాత కూపర్ ర్యాన్సమ్ మనీతో 10,000 అడుగుల ఎత్తు నుండి అడవి ప్రాంతంలోకి జంప్ చేశాడు. 3 గంటల తర్వాత ఫ్లైట్ రెనోలో ల్యాండ్ అయింది. FBI ఎయిర్ క్రాఫ్ట్ లో బాగా సర్చ్ చేశారు, కానీ కూపర్, తన బ్రీఫ్ కేస్ లేదా ర్యాన్సమ్ మనీ ఎక్కడా కనిపించలేదు. కూపర్ ట్రైల్ లేకుండా వానిష్ అయిపోయాడు. బ్యాక్ లో అతను వాడిన టై, కొన్ని సిగరెట్ బట్స్ అండ్ ఒక పారాషూట్ మాత్రమే ఉంది. FBI ఇమీడియట్ గా ఒక మ్యాసివ్ మ్యాన్ హంట్ స్టార్ట్ చేసి సీటల్ అండ్ రెనో మధ్యలో ఉన్న ఏరియాని ఫోకస్ చేశారు. ఫ్లైట్ రికార్డ్స్ యూజ్ చేసి కూపర్ జంప్ చేసిన టైం ని పిన్ పాయింట్ చేశారు. అది 8:10 PM. తన డ్రాప్ జోన్ ని ఎస్టిమేట్ చేసి ఒక 45 స్క్వేర్ కిలోమీటర్స్ రిమోట్ ఫారెస్ట్ అండ్ మౌంటైన్ ఏరియాలో చాలా ఎక్స్టెన్సివ్ సర్చ్ చేసిన కూపర్ లేదా ర్యాన్సమ్ మనీ ఎక్కడా దొరకలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత కూడా FBI అన్ని క్లూస్ ఫాలో చేస్తూ ఉంది. కూపర్ స్కెచెస్ రిలీజ్ చేసి ర్యాన్సమ్ మనీ సీరియల్ నెంబర్స్ ని పబ్లిక్ చేశారు. ఎవరైనా కూపర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే రివార్డ్ కూడా ఇస్తామని ప్రకటించారు. అథారిటీస్ కి ఒక హోప్ ఉంది. కూపర్ ఒకవేళ ఖచ్చితంగా బతికే ఉంటే ర్యాన్సమ్ మనీని ఖచ్చితంగా ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట ఉపయోగిస్తాడు. కానీ ఏ బిల్స్ కూడా సర్క్యులేషన్ లో కనిపించలేదు. 1980లో హైజాకింగ్ జరిగిన 9 ఏళ్ల తర్వాత కొలంబియా రివర్ దగ్గర ఒక పిల్లాడికి శాండ్ లో 3 బండిల్స్ ఆఫ్ క్యాష్ దొరికింది. ఆ క్యాష్ సీరియల్ నెంబర్స్ కూపర్ కి ఇచ్చిన ర్యాన్సమ్ మనీతో మ్యాచ్ అయ్యాయి. ఇది చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూ. కానీ ఇది మిస్టరీని ఇంకా డీపెన్ చేసింది. ఆ క్యాష్ కూపర్ జంప్ చేసిన ప్రెజ్యూమ్డ్ డ్రాప్ జోన్ నుంచి 27 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ రివర్ ఫ్లోట్ అవుతుంది ఒకవైపు అయితే డబ్బులు మాత్రం కొట్టుకొని వచ్చింది ఇంకో వైపు నుంచి. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? కొన్ని థియరీస్ ప్రకారం కూపర్ లేకపోతే అతనితో పనిచేస్తున్న వాళ్ళు ఇన్వెస్టిగేటర్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికే ఆ మనీని శాండ్ లో ఇంటెన్షనల్ గా పాతి పెట్టారని చెప్పారు. ఇంకో స్పెక్యులేషన్ కూడా ఉంది, కూపర్ మిలిటరీ ట్రైన్డ్ ఆపరేటివ్ అని. ఎందుకంటే అతను యూజ్ చేసిన పారాషూట్ ఒక మిలిటరీ మోడల్. దాన్ని ఆపరేట్ చేయడం చాలా కష్టం. క్యాష్ దొరికిన తర్వాత కూడా రిమైనింగ్ $1,94,200 ఎప్పుడు కనిపించలేదు. FBI 2016లో కేసుని అఫీషియల్ గా క్లోజ్ చేసింది. కానీ ఇది అమెరికన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్టీరియస్ కేస్ గా మిగిలిపోయింది. ఇప్పటికీ కూడా FBI వెబ్సైట్ లో కేస్ డీటెయిల్స్ అవైలబుల్ గా ఉన్నాయి, కానీ ఇది సాల్వ్ కాలేదు. డాన్ కూపర్ లేకపోతే DB కూపర్ అని అందరికీ తెలిసిన పేరు. కౌంట్లెస్ థియరీస్, డాక్యుమెంటరీస్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ కి సోర్స్ అయిపోయాడు. అతను ఒక మాస్టర్ క్రిమినలా, మిలిటరీ ఎక్స్పర్టా లేదా వేరే ఏదైనా, అది ఇప్పటి వరకు కూడా అన్ఆన్సర్డ్ క్వశ్చన్ గానే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నిజంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.